అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం వెన్నెల్లో గోదారి అనే కథను విందామా? రచించిన వారు తిరుమల శ్రీ గారు. ఇక కథలోకి వెళ్తే, 5 ఏళ్ల తర్వాత ఆ ఊరికి వస్తున్నాడు కిరణ్. అతని మనసు ఉప్పొంగిపోతోంది. తన మిత్రుడు వెంకటేశాన్ని చాన్నాళ్ల తర్వాత కలుసుకోబోతున్నాడన్న సంతోషం ఒక వంక, గోదావరి తీరాన గంటల తరబడి గడపవచ్చునన్న ఆనందం మరో వంకాను. పట్టణపు వాతావరణంలో పెరిగిన కిరణ్కి పల్లెలంటే ఎంతో ఇష్టం. అందున గోదావరి ఒడ్డున పైటార వేసుకుంటున్న పడతిలా ప్రకృతి అందాలను పుణికి పుచ్చుకుని విలసిల్లే గ్రామాలంటే మరీ ఇష్టం. స్వచ్ఛమైన గాలి, పసిడి నేల, జీవనదీ జలాలు, ఆ వాతావరణమే ఎప్పుడూ తలుపుకు వస్తూ ఉంటుంది. అచ్చటి ప్రజలు ఎంత అదృష్టవంతులు అనుకుంటూ ఉంటాడు. యూనివర్సిటీలో తనతో పాటు చదువుకున్న వెంకటేష్ గోదావరి తీరాన ఉన్న ఓ గ్రామస్తుడు. 1-2 సార్లు సెలవుల్లో స్నేహితులతో అక్కడికి వెళ్ళి గడిపిన కిరణ్కి అమితంగా ఆకర్షించింది ఆ గ్రామం. గోదావరిలో ఈతలు, ఇసుకలో నడకలు, నది ఒడ్డున గంటల తరబడి కూర్చుని ఊసులు, నావ ప్రయాణం, లంకల్లో పచార్లు ఎన్నటికీ మర్చిపోలేడు. తను ఆ అద్భుతమైన అనుభూతిని, పై చదువుల కోసం తాను స్టేట్స్కి వెళ్ళిపోయినా తీరిక దొరికినప్పుడల్లా ఉత్తరాల ద్వారా స్నేహితులు ఒకరికొకరు పలకరించుకుంటూనే ఉన్నారు. అగ్రికల్చర్ చదివిన వెంకటేష్ ఉన్న ఊళ్ళోనే వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఆ మధ్యనే స్టేట్స్ నుంచి తిరిగొచ్చిన కిరణ్ ఎప్పుడెప్పుడు ఆ గ్రామానికి వెళదామా, గోదావరిలో బోటింగ్ చేద్దామా అని ఉవ్విళ్ళూరాడు. ఆనందంతో స్నేహితుడిని రిసీవ్ చేసుకున్నాడు వెంకటేష్. స్టేట్స్ వాతావరణం అలవడినట్లుంది, ఒళ్ళు చేశావు అన్నాడు. కిరణ్ నవ్వి, అదేం కాదులేరా, వచ్చి 2 వారాలైందిగా. మమ్మీ తన ప్రేమంతా కూరి కొసరి కొసరి తినిపించి గోరు ముద్దల ప్రభావం అన్నాడు వెంకటేష్. తండ్రి భూస్వామి, పెద్ద లోగిలి వారిది. గోదావరి పక్కనే ఏరు, ఏటి ఒడ్డున ఇల్లూను, చుట్టూ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, మామిడి చెట్లును, ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, ఆహ్లాదకరమైన వాతావరణం. సిటీలోని భవంతులు ఆ లోగిలి ముందు తీసికట్టేననిపించింది కిరణ్కి. స్నేహితుడికి ప్రత్యేకమైన గది అమర్చి అతనికి ఏ ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేశాడు వెంకటేష్. పడుతుల చూపుల తూపులు తనని గుచ్చుకోవడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కిరణ్కి. ఎటు కదిలినా తలుపు చాటు నుంచో మరో చోటు నుంచో తొంగి చూసే అమ్మాయిల్ని వారి చేతి గాజుల చప్పుళ్లే పట్టిస్తున్నాయి. కొత్త వారి పట్ల పల్లె జనానికి ఉండే సహజ కుతూహలం తాను ఎరిగిందే. అయినా వయస్సులో ఉన్న అమ్మాయిలు తన వంక దొంగచూపులు చూడడము, ఎదురుపడితే సిగ్గుల మొగ్గలై తొలగిపోవడము ఏదో వింత అనుభూతిని కలగజేస్తున్నాయి అతనికి. వెంకటేష్ నవ్వుతూ ముందే హెచ్చరించాడు మిత్రుణ్ణి. ఒరే కిరణ్, పల్లెపడుచులకు కుతూహలం ఎక్కువ. అందులోనూ నువ్వు అమెరికా రిటర్న్ అనేసరికి యాడెడ్ అట్రాక్షన్. ఆ ఇబ్బందిని కొంతవరకు నువ్వు అనుభవించక తప్పదు. అంతేకాదు, పల్లెటూరి పిల్లలకు తెలివితేటలు, ఒంటెతనము కూడా కొంచెం ఎక్కువే. నిన్ను ఆట పట్టించగలరు, జాగ్రత్త సుమా అంటూ, అందుకే తలుపులకు గోడలకు అతుక్కుపోయిన కాటుక కన్నులు కనిపిస్తే ముసిముసిగా నవ్వుకునేవాడు కిరణ్. వెంకటేష్కి పెళ్ళయి 2 ఏళ్ళయింది. భార్య రాజేశ్వరి కలుపుగోలు మనిషి. అన్నయ్య అని పిలుస్తూ కిరణ్కి ఏం కావాలో స్వయంగా చూసుకుంటోంది. వారి పెళ్ళికి రాలేకపోయినందుకు స్టేట్స్ నుంచి అతను తెచ్చిన గిఫ్ట్స్ ఆమెకెంతో నచ్చింది. వెంకటేష్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం కావడంతో ఆ ఇంట్లో చాలామందే ఉన్నారు, ముఖ్యంగా పెళ్ళి కావలసిన అమ్మాయిలు. ఆ రాత్రి భోజనాలయ్యాక ఆరు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు మిత్రులు. వెంకటేష్ కజిన్స్ కూడా వచ్చి కూర్చున్నారు. వెన్నెల రాత్రులేమో ఆకాశం పిండార పోసినట్లుంది. అంబరంలో చుక్కలు చిలిపిగా కన్నులు గెలిపి వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. గోదావరి గాలి ఏటి మీదుగా వచ్చి శరీరాలను హాయిని గొలుపుతోంది. గాలికి ఊగుతున్న కొబ్బరి ఆకులు వింజామరలు పడుతున్నాయి. ఆడవాళ్లంతా లోపల చావిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమెరికాలోని ఫాస్ట్ లైఫ్ ఆ మధ్య
టపటపా ఊడిపోతున్న సాఫ్ట్వేర్ జాబులు, అలా ఎన్నో టాపిక్స్ మిత్రుల సంభాషణలో దొర్లిపోతున్నాయి. వారి సంభాషణ అనుకోకుండా దెయ్యాలపైకి మళ్ళింది. ఈ 21st సెంచరీలో కూడా దెయ్యాలు, భూతాలు నాన్సెన్స్. మైండ్ సృష్టించుకునే అభూత కల్పనలు అవి అన్నాడు. కిరణ్ కొట్టి పారేస్తూ, సెంచరీ ఏదైనా వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయమది అని వెంకటేష్ అంటే, మోస్ట్ అడ్వాన్స్డ్ అనుకునే అమెరికాలోనే వైట్ హౌస్ లైబ్రరీలో అబ్రహాం లింకన్ స్పిరిట్ తిరుగుతోందన్న నమ్మకం ఇప్పటికీ ఉంది కదా అన్నాడు వెంకటేష్ కజిన్స్లో ఒకతను. నిజమే, సైన్స్ సొసైటీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనిషి మూఢనమ్మకాలు కూడా హెచ్చు పెరిగిపోతున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అన్నాడు కిరణ్. అవును, లేకుంటే వెస్టర్న్ ఫిల్మ్స్ అన్నీ భూతాలు పిశాచాల చుట్టూ తిరగవు కదా అన్నాడు మరో కజిన్. వారి సంభాషణ చావిట్లో కూర్చున్న ఆడవారికి ఆసక్తి కలిగించిందనడానికి నిదర్శనంగా నిశ్శబ్దమైపోయింది అక్కడ. ఇంతెందుకు, మా ఊరే తీసుకో, అప్పుడప్పుడు ఎక్కడో ఒకచోట దెయ్యమో భూతమో కనిపించిందన్న కబురు అందుతూనే ఉంటుంది అన్నాడు వెంకటేష్ నవ్వుతూ. నమ్మేవాళ్ళుంటే సరి, అలాంటి కథలు ఎన్నైనా పుట్టుకొస్తాయి అన్నాడు కిరణ్. తరువాత టాపిక్ మారింది. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటావు, పొద్దుపోయింది పడుకో అని స్నేహితుడు అనడంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు కిరణ్. మర్నాడు గోదావరి ఒడ్డుకు వెళ్ళారు వెంకటేష్, కిరణ్లు. ప్రశాంతంగా గంభీరంగా ప్రవహించే ఆ నదీమ తల్లిని తనివి తీరా చూసి తన్మయత్వం చెందాడు కిరణ్. నావలో లంకకు వెళ్ళారు. సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ ఇసుకలో చాలా దూరం నడిచారు. పచ్చటి ప్రశాంతత, ప్రకృతికి ముగ్ధుడైపోయాడు కిరణ్. పైన వెన్నెల, చుట్టూ కొబ్బరి చెట్లు, శరీరాలకు తీర్చే చల్లటి గాలి మనసుకు ఆహ్లాదం కలిగించడంతో ఆ రాత్రి ఆరుబయట పడుకున్నాడు కిరణ్. అటువంటి అవకాశము, అనుభూతి తన బోటి పట్నవాసులకు అపురూపమును. రోజంతా అలసిపోయి ఉండడం వల్ల కాబోలు పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది. ఓ రాత్రి వేళ ఎవరో తట్టి లేపినట్లుగా మెలకువ వచ్చేసింది అతనికి. ఎవరూ కనిపించలేదు. వెంకటేష్ సమీపంలో గాఢ నిద్రలో ఉన్నాడు. వాచ్ చూస్తే 10 గంటలయ్యింది. అంబరాన చంద్రుడు మల్లెపూల పాన్పు మీద తారకలతో సయ్యాటలాడుతున్నాడు. పున్నమి వెన్నెల జగతికి వెండి జలతారలను అద్దుతోంది. ప్రకృతి కాంతప్రియుడికి పరిష్వంగంలో తెల్లగా మెరిసిపోతోంది. పగలంతా కాయకష్టం చేసి అలసిన పల్లె ఆదమర్చి నిద్రిస్తోంది. గోదావరి హోరు సన్నగా వినవస్తోంది. ఆ ప్రశాంత వాతావరణం చూస్తే కాసేపు ఆ వెన్నెల్లో తిరిగి రావాలనిపించింది కిరణ్కి. ఏటిగట్టున మెల్లగా నడక ఆరంభించాడు. కునికిపాట్లు పడుతున్న కుక్క ఒకటి తలెత్తి అతని వంక చూసి ఏమనుకుందో మళ్ళీ పడుకుని కళ్ళు మూసుకుంది. తన ప్రమేయం లేకుండానే అతని కాళ్ళు గోదావరి ఒడ్డుకు దారి తీశాయి. పడవల రేవులో నిల్చున్నాడు కిరణ్. వెన్నెల్లో గోదావరి తెల్లటి వలవలు ధరించిన ప్రౌఢ యువతిలా అనిపించింది. ప్రియుడు పెట్టిన గిలిగింతలకు పట్టుకొచ్చిన పులకింతల్లా అలలు సన్నటి కిలకిలలతో ఆలవోకగా సాగిపోతున్నాయి. దూరంలో లంకలు తెల్లగా మెరుస్తున్నాయి. లంకలలోని కొబ్బరి చెట్లు, తాటి చెట్లు గాలికి తలలూపుతూ నాట్యం చేస్తున్నాయి. మైమరుపుతో ఆ రమణీయ ప్రకృతిలో లీనమైపోయి అలా ఎంతసేపు ఉండిపోయాడో తెలీదు. మువ్వల చప్పుడుకు తేరుకున్నాడు కిరణ్. ఎవరో మెల్లగా అడుగులు వేస్తున్నట్లు కాలి మువ్వల చప్పుడు. అది ఎక్కడి నుంచి వస్తుందోనని చెవులు రక్కించాడు. గట్టుమించి వస్తున్నట్లు అనిపించి అటువైపు అడుగులు వేశాడు. మువ్వల చప్పుడు ఆగిపోయింది. తాను ఆగిపోయాడు. అంతలోనే రావి చెట్టు వెనుక నుంచి గాజుల సవ్వడి. ఎవరది అని పిలిచాడు. సమాధానంగా గాజుల సవ్వడి ఆగిపోయింది. చెట్టు చాటున ఎవరో ఉన్న అనుభూతి. మెల్లగా రావి చెట్టు వైపు నడిచాడు. చెట్టు వెనుక నుంచి గాజుల చేతులు బయటకు వచ్చి మళ్ళీ చప్పుడు చేశాయి. చటుక్కున ఆ చేతులు రెండూ పట్టుకుని ముందుకు లాగాడతను. ఆ ఊపుకు వచ్చి అతని వక్షానికి అంటుకుపోయింది ఓ యువతి. అతని హృదయ తంత్రులు వీణానాదం పలికించాయి. 2 హృదయాల స్పందన, శరీరాల వేడి పరవశంలో ముంచి ఏవో లోకాలకు తీసుకుపోయాయి అతన్ని.
అయితే అది క్షణికం మాత్రమే. త్రుళ్ళిపడి ఆమెను వదిలేశాడు. దూరంగా జరిగి తల వంచుకుందామే సిగ్గుతో. ముఖం ఎరుపెక్కడంతో ఆ వేళప్పుడు గోదావరి ఒడ్డున ఒంటరిగా ఉన్న ఆ యువతిని చూసి ఓ క్షణం తొట్రుపడ్డాడు కిరణ్. వెన్నెల్లో ఆమె రూపం స్పష్టంగా కనిపిస్తోంది. 18 ఏళ్ల పడుచు, చామన ఛాయ, చక్రాల్లాంటి కాటుక కన్నులు, అందమైన రూపం. పాలమీగడలాంటి తెల్లటి పరికిణి ఓణి, జాకెట్టు ధరించింది. విరబోసుకున్న పొడవాటి నల్లటి కురులు ఎత్తైన ఆమె పిరుదుల మీద నాట్యం చేస్తున్నాయి. సంపెంగల సువాసన, వదనంలో బేలతనం. ఎవరు నువ్వు అని అడిగాడు ఆశ్చర్యంతో. గోదావరి అందామె మెల్లగా. ఆమె మృదుమధుర స్వరం అతని వేణుల్లో తేనెల సానల్ని ఒలికించింది. ఈ వేళప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? జవాబు ఇవ్వలేదామె. ఓసారి అతని కన్నుల్లోకి చూసి ముందుకు కదిలింది. కాళ్లకున్న మువ్వలు సన్నగా సద్దు చేస్తుంటే అతన్ని దాటి గోదావరి వైపు నడిచింది. హఠాత్తుగా అనిపించింది అతనికి, ఆమె నదిలో దూకి ఆత్మహత్య చేసుకోదు కదా అని. అదిరిపడి ఆగు అని అరిచి ఆమె వెనుక వెళ్ళాడు. ఆగలేదామె. అలాగని నీళ్లలోకి దిగలేదు. నది ఒడ్డునే ఇసుకలో నడక ఆరంభించింది. అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా ఏదో ట్రాన్స్లో ఉన్నదానిలా మెల్లగా నడుస్తూనే ఉంది. విస్తుపోతూ ఆమె వెనుకే అడుగులు వేశాడతను. ఆమె చూస్తుంటే అతని బుర్రలో ఎన్నో సందేహాలు, ప్రశ్నలును. ఆమె మనిషేనా, లేక తన పిచ్చి ఊహకు తనకే నవ్వొచ్చింది. దయ్యాలు, పిశాచాలు, నాన్సెన్స్ అనుకునే తన మదిలో అటువంటి ఆలోచన మెదలడమేమిటి అనుకున్నాడు. ఆమె నడుస్తుంటే రాయంచకు నడకలు నేర్పింది ఆమెననిపించింది. అతనికి పిడికిట్లో ఇమిడి ఆమె నడుము మెలికలు తిరుగుతుంటే పారుతున్న సెలయేరు గుర్తుకు వచ్చింది. గాలితో సయ్యాటలాడుతున్న పైట నావను నడిపించే తెరచాపలా ఉంది. అల్లరిగా ఎగురుతున్న కురులు వలసపోతున్న తుమ్మెదల గుంపులా ఉన్నాయి. ఆ రమణి అందానికో ఆకర్షణకో వశుడైన కిరణ్ తనకు తెలియకుండానే ఆమెను అనుసరించాడు. ఆమె ఉన్నట్టుండి తూలి పడబోయింది. వెన్నంటి వస్తున్న కిరణ్ చటుక్కున పొదివి పట్టుకున్నాడు ఆమెను. అతని బాహువుల్లో బందీ అయిన ఆమె శరీర లావణ్యం స్పర్శ మాత్రంగానే షాక్ కొట్టించింది అతనికి. అతని వదనానికి చేరువైన ఆమె వదనం, వెచ్చని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇరువురిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆమెను మరింతగా హృదయానికి హత్తుకున్నాడు. తన్మయత్వంతో ఆమె కన్నులు మూసుకుంది. లతల అతన్ని అల్లుకుపోయింది. పరిసరాలను విస్మరించి ఆ విరించి తమ కొసిగిన వరంలా ఎంచి మనసులను పెనవేసుకుని అలా ఎంతసేపు ఉండిపోయారో తెలియదు వాళ్లకు. ఉన్నట్టుండి ఏదో పిట్ట కోయడంతో ఉలిక్కి పడిపోయారు. ఏం జరిగిందో అతడు గ్రహించేలోపునే అతన్ని చటుక్కున వెనక్కి తోసేసి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయిందామె. ఆ ఊపుకు ఇసుకలో వెళ్ళకిలా పడిపోయిన కిరణ్ తెల్లబోయాడు. లేచి గోదారి ఆగు అంటూ ఆమె వెనుకే వెళ్ళాడు. ఆగలేదామె. పరుగులాంటి నడకతో ఏటి ఒడ్డుకు చేరుకుంది. గబగబా ఆమెను అనుసరించాడతను. ఇసుకలో నడక అలవాటు లేనందున ఆమెను అందుకోలేకపోయాడు. ఆమె వెనుదిరిగి చూడకుండా వేగంగా ముందుకు సాగిపోయింది. ఆమె వెనుకే వెళ్ళాడతను. తాము వెంకటేష్ ఇంటి ప్రాంతాలలో ఉన్నట్టు అతను గ్రహించేసరికి అదృశ్యమైపోయిందామె. పరిసరాలలో ఎంత వెతికినా కనిపించలేదు. ఎంత హఠాత్తుగా ప్రత్యక్షమైందో అంతే హఠాత్తుగాను ఆమె అదృశ్యం కావడం ఆశ్చర్యం గొలిపింది కిరణ్కి. ఆమె గురించే ఆలోచిస్తూ ఆమె మిగిల్చిన అనుభూతినే నెమరు వేసుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు. మర్నాడు ఆ సంఘటన గురించి ఆలకించిన వెంకటేష్ ఆశ్చర్యపోయాడు. నువ్వు చెబుతున్నది నిజమా అన్నాడు నమ్మలేకపోతున్నట్లు. లేక కలగన్నానంటావా అన్నాడు కిరణ్ చిరుకోపంతో. అది కాదురా, నువ్వు చెప్పిన యువతి పోలికలు గోదారికి సరిపోయాయి మరి అన్నాడు వెంకటేష్. ఎస్, అదే తన పేరు, గోదారి అందామె అన్నాడు కిరణ్ జ్ఞాపకం చేసుకుంటూ. ఎవరామె? గోదారి మా ఊరి ఆడుపడుచు. ఓ పొరుగురి యువకుడి ప్రేమలో పడి మోసపోయిన పిల్ల. అవమానం భరించలేక గోదావరిలో పడి ఆత్మహత్య చేసుకుంది.
ఇది జరిగి 5 ఏళ్ళయింది. ఉలిక్కిపడ్డాడు కిరణ్. నో, ఐ కాంట్ బిలీవ్. డోంట్ సే. రాత్రి నేను చూసింది దయ్యాన్నా? అన్నాడు దాదాపు అరిచినట్లుగా. దట్స్ ఎగ్జాక్ట్ ద కేస్ మై ఫ్రెండ్ అన్నాడు వెంకటేష్. నువ్వు నమ్మవని తెలిసే ఆ విషయం చెప్పడానికి సంశయించాను. ఓ షీట్ అన్నాడు కిరణ్ విసుగ్గా. కాదురా, నువ్వు చూసిన అమ్మాయి గోదారేననడంలో సందేహం లేదు. లేకుంటే ఏ ఆడపిల్ల అయినా ఆ వేళప్పుడు అక్కడ ఎందుకుంటుంది? పైగా గోదావరి నీటిలో పడి చనిపోయింది కూడా పడవల రేవులోనే. అప్పుడు ఆమె వంటి మీదనున్నవి తెల్లటి దుస్తులే. అప్పుడప్పుడు అలా ఎవరో ఒకరికి ఆమె కనిపిస్తూనే ఉంటుందంటారు అన్నాడు వెంకటేష్. కిరణ్కంతా అయోమయంగా అనిపించింది. రాత్రి తాను చూసింది దెయ్యమంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆ స్పర్శ, ఆ హృదయస్పందన, ఆలింగనం, లావణ్యం, స్వరం, ఆమె మనిషేననిపిస్తోంది. ఎవరెన్ని కథలు చెప్పినా కాదని ఎలా నమ్మగలడు? సారీరా, నువ్వెంత చెప్పినా ఆమె మనిషి కాదంటే నా మనసెందుకో అంగీకరించడం లేదు అన్నాడు మిత్రుడితో. ఆ తర్వాత అక్కడున్న 2 రోజులు ఆ యువతి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూశాడు కిరణ్. ఆమె తనకు కలిగించిన అనుభూతిని గురించే ఆలోచిస్తూ. అతని కోరిక ఫలించలేదు. 2 రోజుల తర్వాత తిరుగు ప్రయాణమైన కిరణ్కి ఆప్యాయతతో వీడ్కోలు ఇచ్చారంతా. ఏటి ఒడ్డున నడుస్తుంటే ఆనాటి అనుభవమే మదిలో మెదిలింది కిరణ్కి. అయితే వెళ్ళిపోతున్న కిరణ్ని చాటు నుంచి చూస్తున్న వెంకటేష్ కజిన్ అపర్ణ కాటుక కన్నుల్లో నీరు నిలిచింది. దెయ్యాల గురించి మీ సంభాషణ ఆలకించి దెయ్యాలు లేవన్న మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించాలన్న ఆకతాయితనంతో ఆ రాత్రి గోదారిలా వచ్చి మిమ్మల్ని ఆట పట్టించబోయిన నాకు మీరందించిన అనుభవం, అనుభూతి ఎదురు చూడనివి, అపూర్వమైనవిను. మన పెదవుల కలయికను, గుండెల చప్పుళ్లను, శరీరాల పెనవేతను ఎలా మరిచిపోగలను? జీవితంలో మరపురాని, మరువలేని ఆ మధురానుభూతిని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. దాన్నందించిన మీరు కలకాలం గుర్తుండిపోతారు నాకు. గుడ్ బై ఫ్రెండ్. స్వగతంలో అనుకోబోయి అప్రయత్నంగానే పైకే అనేసిందామె. ఆమె వెనుకే వచ్చిన రాజేశ్వరి, మీ చెల్లెలు నాకంతా చెప్పేసిందిలే. ఆ రోజు రాత్రి కిరణ్ని ఆట పట్టించిన ఆడదెయ్యం నువ్వేనన్న సంగతి మీ అన్నయ్యకు తెలిసిపోయింది. ఈ చిలిపి దెయ్యాన్ని తన మిత్రుడికి శాశ్వతంగా అంటగట్టే ప్రయత్నంలో ఉన్నారాయన అప్పుడే అంది నవ్వుతూ, ఆమె తల్ల నిమురుతూ. మొదట తెల్లబోయినా అంతలోనే విషయం ఆకలింపు కావడంతో బుగ్గల్లో సిగ్గులు నిగ్గుదేరగా, పోవదినా అంటూ ముఖం అరచేతుల్లో దాచుకుని అక్కడ్నుంచి తుర్రుమంది అపర్ణ. తిరుమల శ్రీగారు రచించిన ఎన్నెల్లో గోదారి అనే కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer Tirumala Sri Garu for this wonderful and amazing story. Vennello Godari.